నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో రెండో రోజు పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. జిల్లా వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పుష్పాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. వైసీపీ పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన జనసేన నేత కిరణ్ రాయల్. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన రెండో రోజు శనివారం అత్యంత బిజీగా సాగింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగం బలోపేతం, మౌలిక వస్తుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా కుప్పం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సీఎం చంద్రబాబు అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన అత్యున్నత సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. సిటీ స్కాన్ సేవల గురించి అధికారులను ఆరా తీయగా రోజుకు 30 నుంచి 40 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అలాగే స్థానికులతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు డయాలసిస్ నిమిత్తం ఈ ఆసుపత్రికి వస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వైద్య సేవల్లో సాంకేతిక వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రజలు పూర్తి సంతృప్తి చెందాలని, కుప్పంలో ఈ ప్రాజెక్టు వల్ల ఏ మేరకు మేలు జరిగిందో నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో అక్కడ వ్యర్థాలను వదిలేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులపై సీరియస్ అయ్యారు. వైద్య ఆరోగ్య రంగంలోని సరికొత్త ఆవిష్కరణలో ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ బారిన పడిన యువతకు మెడిటేషన్ ద్వారా విముక్తి కలిగిస్తున్నట్లు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మహమ్మారిని పూర్తిగా నివారించేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి ఆలోచనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేయాలని ప్రోత్సహించారు. పర్యటన ముగింపులో భాగంగా కుప్పం నగర పరిధిలో నూతనంగా నిర్మించిన స్వర్ణకుప్పం, స్వచ్ఛకుప్పం ఎంట్రన్స్ ఆర్చ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, జిల్లా ప్రతినిధులు, కుప్పం స్థానిక నేతలు మరియు జిల్లా ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక త్యాగరాజు మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులకు ఏకం చేసి స్వాతంత్ర సమరంలో అసాధారణ పోరాటం సాగించిన మహానీయుడని కొనియాడారు. ఆయన త్యాగం, దేశభక్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుంటాల గోపీనాథ్, నార్త్ మండల బీజేపీ అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు తొన్నమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రామ్ కుమార్, కుప్పురెడ్డి రామకృష్ణారెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, పోలే జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మెట్టపల్లి బ్రహ్మానందం, మనోహర్, టీచర్ తిరుమలయ్య, తులసిరామ్ నాయుడు తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘననివాళి అర్పించారు. ఈరోజు భారతదేశ స్వతంత్రానికి రాకముందు మన్యవీరుడైన అల్లూరి సీతారామరాజు గారి జయంతి దినోత్సవం ఈరోజు. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన ఉద్యమానికి కూడా ఆంగ్లేయులు భయపడిన రోజులు ఉండేవి. ఆయన ఆంగ్లేయులు షూట్ చేయడం వస్తే కూడా ఆయన భారత్ మాతాకి జయని, భారతదేశ స్వతంత్రం వచ్చేదానికి ఏదైనా నా ప్రాణాలను అర్పిస్తానని ముందుకొచ్చిన వీరుడు. ఇంతమంది ఎందరో త్యాగ పురుషుల వల్లనే భారతదేశానికి స్వతంత్రం రావడానికి వీళ్ళందరూ కారకులు. మనం ఇండిపెండెంట్ 1947లో వచ్చినా ఈయన ఆ లోపలనే ఉద్యమాలు ఎన్నో చేసి ఆంగ్లేయుల్ని ఉట్టడుగుడిచ్చాడు. ఈవెన్ బ్రిటిషుడిని కూడా వచ్చి ఏ విధంగా కంట్రోల్ చేయాలని పోలీసులంతా, మిలిటరీ అంతా ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే కూడా షూట్ చేసిన కూడా వెనక అడుగులేలా. చాలామంది మధ్యస్థం చేస్తారు, నువ్వు తప్పించుకోబో వదిలేస్తారు, అయినా కూడా ఆయన తప్పించుకోవాలి. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడు, మహాధన్యుడు అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడంలో మాకు చాలా ఆనందకరమైన విషయము. ఒక విధంగా ఆయన చనిపోవడం కూడా ఉద్యమంలో మనం దిగులు చెందాల్సిన సమయం. బుద్ధుని అనంతరం అఖండ భారత భూభాగాన్ని అలుముకున్న అజ్ఞానపు చీకట్లను చీల్చి వచ్చిన అక్షర సూర్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా త్వరలోనే ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు బీసీ సంఘర్షణ సమితి, సింధూర కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 6 గంటల నుంచి 8 గంటల వరకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సంగీత నృత్య నాటకం ప్రదర్శింపబడుతుంది. పాటిబండ్ల ఆనందరావు గారి దర్శకత్వంలో. వీరందరూ కూడా మనకు తిరుపతికి బాగా సుపరిచితులే. వీరు గతంలో కూడా పడమట గాలి అనే నాటకాన్ని మహతిలో 2 సార్లు ప్రదర్శించారు. వీరు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అతని తెలియని వారంటూ లేరు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శనని మనకందరికి కూడా తిరుపతి వాసులకి పరిచయం చేయడానికి తిరుపతికి వస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. తిరుపతిలో రేపు అనగా 5వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు, ఖచ్చితంగా 6:30 గంటలకు నాటకం ప్రారంభమవుతుందని మిత్రులు ఆర్గనైజర్స్ చెప్తున్నారు. వారికి కొన్ని వివరణలు ఇవ్వడం కోసం తిరుపతిలో ఉన్నటువంటి కళాభిమానులు, నాటకాభిమానులు, సామాజిక చింతనాపరులు అందరూ వచ్చి నాటకాన్ని చూడాలి అని మేము కోరుతున్నాం. ఎందుకు చూడాలి రేపటి నాటకం అంటే 2-3 మాటలు చెప్పాలి ఈ నాటకం యొక్క ప్రత్యేకతని. మహాత్మా జ్యోతిరావు పూలే అనే మాట కొద్దిగా 15 ఏళ్ళుగా యువతల మాత్రమే బయటకు వచ్చింది. అంతకుముందు తెలియదు, రచయితలకు కూడా తెలియదండి. వాస్తవంగా గాంధీకి అటు ప్రభుత్వం కానీ ఒక ప్రఖ్యాతమైన సంస్థలు కానీ ఎవరు ఆ బిరుదాన్ని ఇవ్వలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీకి ఉత్తరం రాస్తూ మహాత్మా అని సంబోధించి ఉత్తరం రాసేవాడంట. అలాగే గాంధీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉత్తరం రాస్తూ గురుదేవ్ అని సంబోధించి రాసేవారంట. ఆ విధంగా పాపులర్ అయింది తప్ప అంతకు పూర్వమే 100 సంవత్సరాలకు ముందు లక్షలాది ప్రజల సమక్షంలో బరోడా మహారాజు అధ్యక్షత జరిగిన సభలో లక్షల మంది సమక్షంలో ప్రజల ముందు మహాత్మా అనే బిరుదు పొందినవాడు జ్యోతిరావు పూలే. ఎందుకు అంతమంది ప్రజలు అని లక్షల ప్రజలు, మరాఠా ప్రజలు ఆయన అంత గుండెల్లో దాచుకున్నారంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పాతుకుపోయినటువంటి పీడన, లేకపోతే మూఢ విశ్వాసాలు, లేకపోతే కుల నిర్బంధం, అజ్ఞానం, అలా నిరక్షరాస్యత, ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి జాతిని గౌతమ బుద్ధుడి తర్వాత, ఎప్పుడో క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలు అప్పుడున్న గౌతమ బుద్ధుడి తర్వాత 19వ శతాబ్దం వరకు మళ్ళీ అలాంటి ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులు, తాడితులు, బహుజనులు, అస్పృశ్యులు, అట్టడుగు వర్గాలు, బీసీ వర్గాల గురించి, వీళ్ళ సమస్యల గురించి ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు. పూలే దానికి వ్యతిరేకంగా పోరాడాడు. దేశంలో ఉన్నటువంటి జనాభాలో సగం స్త్రీలు, స్త్రీ విద్య కోసం. ఆయన ఒక బీసీ నాయకుడు కాదు, అది చాలా పొరపాటు అవగాహన. ఒక్క బీసీ నాయకుడు కాదు, స్త్రీ జాతి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు ఆయన. స్త్రీ జాతి విద్య కోసం, వితంతు వివాహాల కోసం, కులాంతర వివాహాల కోసం పోరాటం చేశాడు. మహారాష్ట్రలో కరుడుగట్టుకుపోయినటువంటి క్రౌర్యం, పీడన, దౌర్జన్యం, పేష్వాల వారసులైనటువంటి వ్యక్తులు అక్కడ చేసినటువంటి దురాగతాలని ఆయన వ్యతిరేకించి పోరాడాడు. అస్పృశ్యుల కోసం పాఠశాలలు పెట్టాడు, స్త్రీలకు చదువుకోవడం కోసం పాఠశాలలు పెట్టాడు, వితంతు వివాహాలను జరిపించాడు, కులాంతర వివాహాలు జరిపించాడు. ఇది సంగీత నృత్య నాటకం. దీన్ని చూసి నలుగురికి చూపెట్టాలనే తాపత్రయంతో మేము మా ప్రయత్నానికి ఇక్కడికి మమ్మల్ని రప్పించినటువంటి బీసీ సంఘర్షణ సమితి పెద్దలందరికీ, ప్రభాకర్ గారు, సామ్రాట్ గారు, అందరిపల్లి విజయలక్ష్మి గారు, ఆచార్య గారు, ముఖ్యంగా అక్కినపల్లి లక్ష్మయ్య గారు, ఆయన ఇదే పని మీద తిరుగుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు సాయంత్రం 6:30 గంటలకి అందరూ ఆడిటోరియంకి వచ్చి నాటకాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించి, ఆనందించి, ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నమస్తే. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ మైదానంలో ఈ నెల 7వ తేదీన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్ కళాశాల యూజీ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం కానుందని ఈ మేరకు కాలేజీ నిర్వాహక కమిటీ ఓ ప్రకటనలో ప్రకటించారు. వైద్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు వివిధ ప్రాంతాల విద్యార్థుల మధ్య జట్టు సమన్వయం, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్వి మెడికల్ కాలేజ్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యూజీ ఇంటర్మీడియట్స్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నమెంట్ జూలై 7వ తేదీ మార్నింగ్ 7:30 నుంచి ప్రారంభమవుతుందండి. ఈ టోర్నమెంట్ ద్వారా ఎంబీబీఎస్ చదివే పిల్లల్లో, అంటే యూజీ స్టూడెంట్స్లో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, జట్టు సమన్వయం, అలాగే ఆరోగ్యకరమైనటువంటి పోటీ భావన, ఇవన్నిటిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి రాష్ట్రం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, అన్ని మెడికల్ కాలేజ్ నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి డాక్టర్ ఏ విష్ణువర్ధన్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, విజయవాడ, అలాగే
ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు వస్తున్నారు. అలాగే రిజిస్ట్రార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు కూడా వస్తున్నారండి. ఈ క్రీడా కార్యక్రమానికి ప్రజలు, క్రీడాభిమానులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మా ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి రవిప్రభు గారి మార్గదర్శకంలో ఈ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక కమిటీ, ఈ కమిటీ మెంబర్స్ అందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్ సజావుగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. కాబట్టి మీ ద్వారా ప్రజల్ని అలాగే క్రీడాభిమానుల్ని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నామండి. సార్, మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. సార్, ఈ టోర్నమెంట్ 7వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇది 3వసారి మనకి ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజ్లో కండక్ట్ చేసేదానికి. మొత్తం ఆల్మోస్ట్ 47 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ టోర్నమెంట్లో. దీనికోసం మనం 7 గ్రౌండ్స్ అరేంజ్ చేసినాము. మా ఫస్ట్ గ్రౌండ్ వచ్చి ఎస్వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్ అండి. అది హోమ్ గ్రౌండ్. ఇనాగ్రేషన్, క్లోజింగ్ సెరమనీ అన్నీ అక్కడే జరుగుతాయి. నెక్స్ట్ వేరే గ్రౌండ్స్ అంటే మనకి తుమ్మలగుంటలో స్టేడియం ఉండదు, 2 స్టేడియంలు అక్కడ తీసుకున్నాము. ఎస్వి హై స్కూల్ గ్రౌండ్స్ ఇంకొకటి ఉండదు. మనకి వెటనరీ గ్రౌండ్స్ ఉండదు ఒకటి. గొల్లవాణిగుంటలో ఇంకో గ్రౌండ్స్ మనం అరేంజ్ చేసినాము. లాస్ట్ వచ్చి సూర్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని శ్రీ మల్లవరం దగ్గర ఒక గ్రౌండ్ ఉండదండి. సో ఈ అన్ని గ్రౌండ్స్ని మనము వాడుకుంటూ ఈ 47 టీముల్ని మనము నాకౌట్ మ్యాచెస్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి 7వ తేదీ నుంచి రోజుకి 3 మ్యాచ్ లెక్క రోజు కంటిన్యూ అవుతుంది. ఫైనల్ అనేది మనకి 11th స్టార్ట్ అవుతుంది సార్. 11th ఈవినింగ్ అంతా మనం 5 గంటలకి వాలిడక్టరీ ఫంక్షన్ చేస్తాం. మల్లంగుంట ఇది సార్. ఈ మొత్తం 7 గ్రౌండ్స్లో 7th నుంచి 3 మ్యాచ్లు ఉంటాయి సార్. మన కాలేజ్ నుంచే మన అకామిడేషన్ అంతా స్టూడెంట్స్ అంతా బాయ్స్ హాస్టల్, పీజీ హాస్టల్లో ఇస్తున్నాం సార్. ఆల్మోస్ట్ 600 మందికి పైగా స్టూడెంట్స్ వస్తున్నారు సార్. అందరికీ అకామిడేషన్, ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తాము. మ్యాచ్ టైంకి అన్ని బస్సులు ఉన్నాయి సార్. మేము 6 బస్సులు మా కాలేజ్ నుంచి అన్ని గ్రౌండ్స్కి వెళ్తాయి సార్. మార్నింగ్, మధ్యాహ్నము టైం టు టైం వెళ్ళి మాకేమంటే స్పోర్ట్స్కి కమిటీ ఉన్నారు సార్. మాకు తులసిరామ్ సారు ఆర్గనైజర్ చైర్మన్గా ఉన్నారు సార్. సురేష్ సారు చైర్మన్ సార్. రమణ సారు మెంబర్గా ఉన్నారు సార్. విజయ్ సార్ మెంబర్. ఇది మాదిరిగా ఈవెంట్ థర్డ్ టైం సార్ మనం పెట్టడము. ఈ మెగా టోర్నీకి ప్రిన్సిపల్ సారు రవి ప్రభు సార్ ఎంతో ఎంకరేజ్ చేసి మీరు చేయండి, ఇలాంటిది మనం చాలా చేయాలి, ఫుల్ యూనివర్సిటీ కొంత ఫండ్ ఇస్తుంది, దాంతోపాటు మన కాలేజ్ కూడా మీరు అన్ని వర్క్స్ చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము చూసుకుంటాము, ప్రోగ్రామ్ బాగా జరగాలి. సో ఈ విధంగా ఈ టోర్నమెంటు ఇది సార్ డీటెయిల్స్. సో ఆ టోర్నమెంట్కి మీడియా మిత్రులు అందరూ వచ్చి ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పాకాల మండలం 10 పుట్ల బైల్ గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన బాధితులను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు యాదవ్ మహాసభ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శంకర్ యాదవ్ పరామర్శించారు. తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ చిన్న వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసి పలువురు యాదవులపై సామూహికంగా దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతి సామరస్యాలతో కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, యాదవ్ సమాజానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని శంకర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యాదవ్ సంఘం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత చరిత్రను పరిశీలిస్తే తమిళనాడులో మద్రాస్, కర్ణాటకలో బెంగళూరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లను రాజధానులుగా ప్రకటించే నాటికి అవి మహానగరాలు కావని, పరిపాలనా కేంద్రాలుగా మారిన తర్వాతే అవి మెట్రోపాలిటన్ సిటీలుగా రూపాంతరం చెందాయని రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతి పేరుతో రాజధాని ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో సలహా ఇచ్చారు మావిగాన్. ఇప్పుడు ఏమంటున్నారు, అదే మా విధానం అంటున్నాడు. రేపు 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు అధికారంకి వస్తారు అనుకుందాం. వచ్చేది ఇద్దరే కదా, చంద్రబాబు గారు, జగన్ గారు. వాళ్ళు ఇల్లు అటు ఇటుగా వస్తారు. పనిచేస్తున్న వాళ్ళు, వచ్చేవాళ్ళు రాజధాని విషయంలో ఇంత క్వైట్ ఆపోజిట్గా ఉంటే రాజధాని భవిష్యత్తు ఏంటి? రాజధాని భవిష్యత్తు ఏం కాకపోవచ్చు. దానిపైన పెట్టే ఖర్చు, ప్రభుత్వ విధానాలు మారుకుంటూ ఉంటే ఏమవుతుంది? దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతి, మావిగన్ 2 ముందుకు వస్తున్నాయి. అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే నిపుణులు, ఎక్స్పర్ట్స్, అప్పుడు శివరామకృష్ణ దగ్గర నుంచి ఈరోజు రామచంద్రయ్య గారి వరకు అనేక మంది అభ్యంతరాలు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా అక్కడ
పెడుతున్న ఖర్చు పైన, అవసరాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మహానగరాలు ఈ రాష్ట్రానికి అవసరము, మహానగరాల ద్వారానే గ్రోత్ ఇంజిన్ వస్తుంది అంటున్నారు. దానికి బెంగళూరు ఉదాహరణ చెప్తున్నారు, హైదరాబాద్ ఉదాహరణ చెప్తున్నారు, చెన్నై ఉదాహరణ చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, అదేవిధంగా హైదరాబాద్ కానీ రాజధాని కావడం వల్ల అభివృద్ధి చెందలేదు. ఆల్రెడీ ఆ నగరాల్లో రాజధాని పెట్టుకున్నారు. చెన్నైలో రాజధాని పెట్టుకున్నారు, బెంగళూరులో రాజధాని పెట్టుకున్నారు, హైదరాబాద్లో రాజధాని పెట్టుకున్నారు తప్ప ఆడ రాజధాని పెట్టి నగరాన్ని నిర్మించలేదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 1956 నవంబర్ 1 హైదరాబాద్ రాజధాని అయింది. అప్పటి వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ లేదా, అప్పటికప్పుడు 30-40 లక్షల జనాభా ఉంది. అంటే రాజధాని నగరంలో రాజధాని పెట్టుకున్నాం కానీ రాజధానితో పేరుతో నగరం అభివృద్ధి చెందలేదు. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉల్టాగా రాజధాని నగరాన్ని రెండు కలిపేస్తున్నారు. ఈరోజు గాంధీనగర్ ఉంది, చిన్న నగరం, కానీ పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రానికి నగరంగా లేదా, రాజధానిగా లేదా, చండీగఢ్ లేదా. కాబట్టి రాజధానికి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం రాజధానిని నగరాన్ని కలిపేసి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాజెక్టు పేరుతో ఒక ప్రయోగం చేస్తూ ఉంది. దానికి 34,000 ఎకరాలు అమరావతి రైతులు భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ ద్వారా. ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అదేవిధంగా వాగులు వంకులు కలిపి ఉంది. ఈ మొత్తం 54,000 ఎకరాల్లో మహానగరం నిర్మిస్తానని ముందుకొచ్చారు. సంతోషం. దీనికి అయ్యే ఖర్చు ఎంత? దీని ఒప్పందం ఏంటి? అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వాల్సిన కౌలు పర్ ఏకర్ 50,000 రూపాయలు, 10% పెంచుకుంటూ పోవాలి. ప్రీవియస్ ఇయర్లో ఒక ఎకరాకి 95,000 రూపాయలు కౌలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 95,000 ఎకరాలు. ఇంకా అది కంటిన్యూ చేయాలి. ఇది చాలా 2,500 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరాల్లో కౌలు మాత్రమే ఖర్చు పెట్టారు రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు. రేపు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. అది కూడా కలుపుకుంటే 400-500 కోట్ల రూపాయలు పర్ ఇయర్ కౌలుకి వేయాల్సి వస్తుంది. కేవలం కౌలు రైతులకి. ఎంతవరకు ఇవ్వాలి? ప్లాట్లు ఇచ్చేంతవరకు ఇవ్వాలి. ఈరోజు రాజధాని అమరావతిలో మొత్తం 54,000 ఎకరాలను బైఫర్కేషన్ చేసి ప్లాట్లుగా డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి అదేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తే అమరావతి రైతులకు ఒక్కొక్క ఎకరాకు 3 ప్లాట్లు చొప్పున 1,10,000 ప్లాట్లు ఇవ్వాలి. ఇది ఇవ్వాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ప్లాట్లు డెవలప్మెంట్ చేయాలి. ఈ మొత్తం ఖర్చు అక్షరాల 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు పెడితే కానీ అమరావతి రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వలేరు. ఇప్పుడు 95% ఇస్తానని నారాయణ గారు అంటుంది ఏంటంటే పేపర్లో ఇచ్చారు, ప్లాన్లో ఇచ్చినారు, ఫీల్డ్లో ఇవ్వలేదు. ఫీల్డ్లో ఇచ్చేంతవరకు వాళ్ళకి కౌలు ఇవ్వాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై, గత ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. అసలు అవినాష్ రెడ్డికి జ్ఞానం ఉందా? జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు శంకుస్థాపన చేసి మోసం చేశారు తప్ప అక్కడ చేసేదేమీ లేదని విమర్శించారు. ఎప్పటి నుంచో మీకు ఒక హెల్త్ కార్డు ఇస్తే, మీ లండోలోకి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుందంటే దానికోసం వచ్చినా అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినాడు నిన్న జరిగిన స్టీల్ కార్పొరేషన్పై. ఆ విషయం తెలుస్తానే నేను సామంచి కృష్ణమోహన్ గారితో మాట్లాడితే రండి ఇక్కడ మీటింగ్ అని చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్న మాట, అది స్టీల్ ఫ్యాక్టరీ క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి. అది స్టీల్ ఫ్యాక్టరీ ముఖ్యంగా మీకు ఎక్కడొచ్చిందంటే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం జమ్మలమడుగు మండలంలో. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫౌండేషన్లు వేసినాడు అదే ప్లాంట్కు. ఒకటి 2019 ఫిబ్రవరి, రెండవది 2024 ఎలక్షన్ల మీదగా రెండో నెల అంటే ఫిబ్రవరి నెలలో. ముందేమో వాళ్ళ నాన్న పేరుతో 2019 డిసెంబర్ నాడేమో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్, మళ్ళేమో పేరు మార్చి జిందాల్ కార్పొరేషన్. అదే జిందాల్ సజ్జన్ జిందాల్ గారు నిన్న మాతో పాటు పేరు జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ కార్పొరేషన్. ఆయన మాది తప్పైతే ఆ పేరు మార్పిడికి ఎందుకు ఒప్పుకుంటాడు? వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి పేరు పెట్టినారు తప్ప ఏమి చేయలేదు. ఉదాహరణకు గంగా కావేరి అని నామకరణం ఎప్పుడో జరిగింది, పని కావడంలే. అంటే కావేరి గంగా అని పేరు బ్రిటిష్ వాళ్ళు పేరు పెడతానే తనది అవుతుందా? వాళ్ళే క్రెడిట్ చోరీ అంటారు కదా, వాళ్ళే చోరాత్మి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్
చోర్ ఆద్మీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి పెద్ద చోర్, పార్టీ వ్యవస్థాపకుడు. దాంట్లో సాక్షి, పేపర్, టీవీ ఇక్కడ ఉంటే వాళ్ళు రాసుకోవాలి. పేపర్, టీవీలో అఫీషియల్గా దొరికినారు. ఆ యొక్క షేర్ మార్కెట్లో దాల్మియా ఫ్యాక్టరీతో, ఐసీఎల్ ఫ్యాక్టరీ వాళ్ళతో, వివిధ కంపెనీలతో చాలామంది జైలుకు పోయినారు వాళ్ళ వలన. ఆ టీవీలోనే, ఆ పేపర్లోనే చోరు ఉంది. ప్రతి అంశము చోరే. ఇక్కడ లడ్డూ దాంట్లో కూడా ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇక్కడుండే చెవిరెడ్డి, ఇక్కడుండే భూమన కరుణాకర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిన చోరీలో అతనికి ఎన్ని కేసులు? 21 కేసులు, సిబిఐ, ఈడీ. అది కేసు ఇప్పటికీ పెండింగ్. మీ బ్రతికే చోరు, మీ పార్టీ చోరు. ఏదో మేము చోరీ అంట. మాకు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ 4వసారి ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డబల్ ఇంజన్, ఇప్పుడే మా సామంచి గారు చెప్పినారు, డబల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ మనకు ముఖ్యంగా రాయలసీమను కవర్ అయ్యేటట్టుగా రాబోతున్నది. అక్కడ బెంగళూరు, హైదరాబాద్ రూట్లో కర్నూలు దగ్గర స్టార్ట్ అయ్యి అనంతపురం వరకు, ఇక్కడ అమరావతి నుంచి ఇక్కడికి రన్ అయ్యేటప్పుడు చిత్తూరు జిల్లా, అదే కాకుండా బెంగళూరు టు చెన్నై మధ్యలో కూడా చిత్తూరు జిల్లా. ప్రతి చోట రాయలసీమను కవర్ అవుతూ టోటల్గా 1700 కిలోమీటర్లో 53% టోటల్ మొత్తము హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు తిరిగి హైదరాబాద్, ఈ యొక్క 4 ప్రాంతాలను కలిపే దీంట్లో మన పార్టు, బుల్లెట్ ట్రైన్ పార్టు 53%. బుల్లెట్ ట్రైన్ ఒకవైపు, మేము ప్రభుత్వం బుల్లెట్లాగా దూసుకోపోతుంటే మీకు ఓర్చలేక రాయలసీమ హార్టికల్చర్ హబ్ 40,000 కోట్లు ప్లస్ ప్రైవేటు వ్యక్తులు 60,000 కోట్లు ఈ రాబోయే 3 నెలల్లో. 36 నెలలు ఉంది మా ప్రభుత్వం, 24 నెలల కాలం అయిపోయింది. మేము ఈ యొక్క 24 నెలల్లో మీ 60 నెలల యొక్క ప్రభుత్వం యొక్క చేసిన అభివృద్ధి కంటే, సంక్షేమం కంటే మేము ఎక్కువ శాతం చేసేది వాస్తవం. మాకు మార్కులు ఎక్కువ ఉండేది వాస్తవం, రిమార్కులు తక్కువ ఉండేది వాస్తవం. మీకు ఆ రోజు 60 నెలల్లో మార్కులు తక్కువ, రిమార్కులు ఎక్కువ. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 13లో గల హతిరాంజీ మఠం భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం నాయకులు ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద శనివారం సిపిఎం నాయకులు, బాధితులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లు 32 కుటుంబాలకు సంబంధించినటువంటి భూమిని కొంతమంది పెద్దలు ఆక్రమించి, రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించి గోడ నిర్మాణం చేయడం జరిగింది. దీనికోసం గతంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద పోరాటానికి నాంది పలికాం. కలెక్టర్లకు మెమరాండాన్ని సమర్పించాం. అదేవిధంగా హతిరాంజీ మఠం ముందర ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసిన సందర్భంగా మఠం అధికారులు అక్కడికి వచ్చి బోర్డును నిర్మిస్తే ఆ బోర్డును రాత్రే అక్కడ ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి మనుషులకు సంబంధించినటువంటి పీకేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ విషయాన్ని మఠం అధికారుల దృష్టికి తీసుకుపోయినా వాళ్ళపైన కేసు పెడతాము, నమోదు చేయిస్తాం, వాళ్ళని అరెస్ట్ చేయిస్తామని చెప్పి పలికినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళపైన అరెస్ట్ చేసినటువంటి పాపన పోలేదు. అదేవిధంగా 13వ నెంబర్ సర్వే నెంబర్లో 173 ఎకరాల భూమి ఒక కొచ్చుస్వామి, అదేవిధంగా మఠం అధికారులకు సంబంధించినటువంటిది యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆక్రమించుకొని అనేక రకాలైనటువంటి ఇల్లు నిర్మాణం చేస్తే దాంట్లో ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకనే దానికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా హతిరాంజీ మఠం భూముల పరిరక్షణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ నెల 7వ తారీఖున మంగళవారం రోజున ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తాను. ఈ బహిరంగ సభలో తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భూములకు సంబంధించినటువంటివి, వివాదాస్పదమైనటువంటి భూములన్నింటినీ కూడా అందులో ప్రస్తావన చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెట్టిపల్లికి సంబంధించినటువంటి లేఅవుట్ భూబాధితుల సమస్యలపైన ప్రస్తావన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కందారపు మురళి గారు హాజరవుతూ ఉన్నారు. ఈ బహిరంగ సభకు ప్రజలంతా కూడా విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. వినికిడి లోపాన్ని గుర్తించడానికి సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, పుట్టిన కొన్ని రోజుల పిల్లల్లోనే అత్యాధునిక సాంకేతిక ద్వారా దీనిని గుర్తించవచ్చని నిపుణులు వెల్లడించారు. ఈషా కనెక్ట్ అండ్ కొలాబరేట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో ఒకరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు.
ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేది. ఇది ఒక స్పెషలైజేషన్ అంటారు, ఆడియాలజీ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ అంటారు. ఇంతకుముందు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు మన రాష్ట్రంలో దగ్గర 110-115 మంది ఉన్నారు. ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో కూడా మన ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని పెట్టుకోవచ్చు. మాది ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ చేస్తుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మురళి, ఇక్కడ లోకల్ తిరుపతిలో ఉన్న ఆడియాలజిస్ట్ మురళి గారు, మధుకర్ గారు, గోపీనాథ్ గారు, వీళ్ళ సహాయంతో ఈసారి పెద్ద ఎత్తున తిరుపతిలో పెట్టాము. దగ్గర 75 మంది ఆడియాలజిస్టులకు అందరూ కలుస్తున్నాం. ఈ స్పీచ్ అండ్ హియరింగ్ అంటే మాట్లాడడం, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి బాగా ట్రీట్మెంట్ చేయడానికి కొత్త సదుపాయాలన్నీ వచ్చాయి. ఆ సదుపాయాలన్నీ ఎలాగా మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మీద పెద్ద స్పీకర్స్ వస్తున్నారు బయట నుంచి. ఆ స్పీకర్స్ మనకి రేపు ఈ కాన్ఫరెన్స్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రిఫ్రెష్ చేసుకోవడానికి అంటాం, అంటే మనం ఒక నాలెడ్జ్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ గురించి, లేటెస్ట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి కోసం ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5:30 దాకా ఉంటుంది. ఈ మాట సంబంధించి, వినికిడి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామందికి ప్రజలకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో దానికి ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని సంప్రదించాలి అని కూడా చాలామందికి తెలియదు అనమాట. సో నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తుంది ఏంటి అంటే, ఎవరికన్నా మాట సంబంధించి, వినికిడి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే గనక క్వాలిఫైడ్ ఆడియాలజిస్టులు మాత్రమే కలవాలి. చాలామంది క్వాలిఫైడ్ ఆడియాలజిస్టులు కానీ, అంటే చాలామంది క్వాలిఫికేషన్ లేనోళ్ళు కూడా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. సో మీ పత్రికా ముఖంగా మేము క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మేము ఈసారి తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాము. ప్రజలకి ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఈ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నాము అని తెలియజేస్తున్నాము. సో ఈ రేపు జరిగే కార్యక్రమంలో మేము కొత్త విషయాలని నేర్చుకుంటానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది ఆడియాలజిస్టులు వస్తున్నారు. And this is very important actually, that audiologist and the speech language pathologist who is expert in hearing, vision, vestibular, speech, language and disorders, problems, all chronic problem actually. And this chronic problem is going to like we guys are the expert who is we diagnose the problem, we treat the problem, we rehabilitate them actually, and we make them to be in mainstream level. So thank you for covering this program. This is very, very important. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ ముసుగులో కొందరు నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు కిరణ్ రాయల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ, సామాజిక అండదండలతో ఆయన నీడలోనే ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కొందరు వ్యక్తులు ఈ రోజు వైసీపీ ముసుగు వేసుకుని ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ను విమర్శించడం అత్యంత హేయమైన చర్య అని కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే 3-4 రోజులు ఎందుకంటే దానికి ముందు నుంచి కూడా చెప్పచ్చు, ఇంకా కుల రాజకీయం మొదలై దాదాపు 15 రోజులుగా కుల రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నా 3-4 రోజులుగా రాష్ట్రంలో అనేక వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు, వైసీపీ పేటీఎం పేర్లతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పైన చేస్తున్న దాడి, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దాడులు, అలాగే మా వీకెండ్ అని చెప్పి జగన్ మళ్ళీ డైవర్ట్ చేయడానికి వచ్చిన విషయాల మీద మాట్లాడడానికి క్లుప్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని, అనేక ఆడియోలు ఉన్నాయి, ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు. ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం, రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు, సందర్భాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో అల్లజల్లు సృష్టించాలి,
మతాల దృష్టి సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకోవడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితంగా డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడం కారణం ఏమంటే కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కూటమి ప్రభుత్వంతో పాటు కాపు సామాజిక వర్గం పైన చేయడానికి, కాపుల్లో రెచ్చగొట్టడానికి చేస్తున్న దాడి ప్రయత్నం ఇది. నేను ఒకటి అడుగుతున్నాను, ఈరోజు ప్రకాష్ రాజు గారిని రావణ మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏంటి? ఎందుకు నీకు అంత ప్రేమ? రావణ్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కత్తి మహేష్ శిష్యుడు. ఆ రోజు కత్తి మహేష్ ఇదే మరి మా మీద దాడులు చేశాడు. ఈరోజు రావణ్ అనేవాడు వచ్చాడు. ఈరోజు అదే రావణ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రకాష్ రాజు. అంటే చూసుకోండి, వీళ్ళందరూ బ్యాచ్. ఈ శ్రావణు, ఈ రావణు, ఈ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడి భయపడుతున్నారు. కానీ ఈ ఆడియో ద్వారా తెలిసిపోతాంలా పవన్ కళ్యాణ్ ట్విట్ పెట్టాలంటే నేను అడుగుతున్నాడు, నేనేం ట్విట్ పెట్టాలి? ఇది పెడితే వర్కౌట్ అవుతుంది. వీడు మేధావి, అపరమే, వీడికి ఏం తెలియదు, వీడు నిశాని. వీడు చెప్తాడు, సార్ ఇలా పెట్టండి సార్ అంటే, ఓకే నువ్వు పంపించు రావని నేను చూసుకుంటానని. వీళ్ళిద్దరికి సలహాలు ఇస్తాడు. వీడు ఆయన మీరు ఏమైనా లీగల్గా నేను చూసుకుంటా అంటాడు. ఆయన లాయర్ చదవలేదో నాకు తెలియదు, ఆయన అడ్వకేట్ సంగతి నాకు తెలియదు, పెద్దగా లాయర్ చదవలేదో నాకు తెలియదు ఆయన గురించి. ఎందుకంటే ఆయన కొన్ని కేసులు ఇచ్చున్నాయి మహానుభావుడికి, తెలుసు ఆయనకు కూడా. కాబట్టి ఆ శ్రావణ్ అనే వ్యక్తి కూడా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ రోజు ఆయనకి సీట్ ఇవ్వలేదనో, ఆయన అడిగిన సీట్లు ఇవ్వలేదనో ఆయన ఈరోజు కూటమి మీద దాడి చేస్తున్నాడు. ప్రజలు గమనించాలి. వైసీపీ సోషల్ మీడియా ఏదో రావణ్ణి మేము అరెస్ట్ చేస్తామంటే అతనేమి అంత ఉత్తముడేం కాదు. అతను మాట్లాడిన మాటలు మీరు ఒకసారి యూట్యూబ్ బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా ఘోరమైన మాటలు మా అధినేతను మాట్లాడారు. కాబట్టి ఈరోజు అతని మీద ఏదో ఆడ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. ఆ కేసులకు కూడా అతను ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అట్లా అయితే మేము చాలా కేసులు మేము కూడా బదిలీ ఇచ్చాం. దయచేసి ప్రజలు ఈ ముగ్గురు ట్రాప్లో పడకండి, ఈ ముగ్గురు దొంగలే అని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. విడాకుల పత్రాలపై సంతకాల పేరుతో నమ్మించి ఓ వృద్ధురాలిని కాళహస్తి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పిలిపించి ఆమెకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘోర ఉదాంతం తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితురాలు ఎం సుబ్బమ్మ, ఆమె తమ్ముడు రఘురామయ్య తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడు మోహన్ రెడ్డిని ఈమెకి ఫోన్ చేసి, సుబ్బమ్మ నువ్వు తొందరగా కాళహస్తికి రమ్మని చెప్పనేసి ఆమెకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అక్కడ పిలిచి ఏం చేశాడంటే, సుబ్బమ్మ నీ కొడుకు సక్రమంగా చూసుకోలేదు కదా, ఆ పాపను వాళ్ళు ఏదైనా చేసుకోవాలని అంటే విడాకుల పేపర్ పైన సంతకం పెట్టేసినట్టయితే వాళ్ళు ఏదో చేసుకుంటారని చెప్పనేసి, అది విడాకులు కాదండి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో ఈ ఆస్తి ఎవరిది, ఇది ఎట్ట రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ సంప్రదించగా, అప్పుడు ఈమె భర్త ఈ సునీల్ అని చెప్పనేసి ఒక అఫిడవిట్ చూసిచ్చి దాంట్లో ఈమె దగ్గర ఈమె కొడుకు సంతకం పెట్టించుకొనేసి అగ్రిమెంట్ ప్రకారం ఆ రోజు రాసింది ఎవరనంటే అబ్బాయి ఆస్తిని 40 సెంట్లు రాసుకోవడం జరిగింది. కానీ దాన్ని దాచిపెట్టి ఈమెను మోసం చేసి అబ్బాయి ఆస్తికి బదులు ఈమె ఆస్తిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది కొద్ది రోజుల తర్వాత ఈమెకు తెలిసి ఆ కై వచ్చి ఈమె కై దున్నుకోవడం జరిగింది. అప్పుడు ఈమె గ్రామాధ్యక్షం చేసినటువంటి ఆ మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కై ఎందుకు దున్నుకుంటున్నారు, నా కొడుకు ఆస్తి కదా నేను రాసిచ్చింది, నా ఆస్తి నన్ను మోసం చేసి మీరు ఎట్టయితే స్వాధీనం చేసుకుంటారు అని చెప్పనేసి ఈమె ఆ మోహన్ రెడ్డి సంప్రదించగా, ఏమన్నా చెప్పమ్మా ఏదో జరిగిపోయింది, ఈ పైరు అయిపోయి రేపు పైరు అయిపోయి నేను మధ్యస్థం చేసి నీ ఆస్తి నీకు స్వాధీనం చేసిస్తానని చెప్పనేసి ఇటు ఈయన కాలయాపన చేస్తా రావడం జరిగింది. అలా కాకుండా కొద్ది రోజుల తర్వాత ఈ గట్టిగా కూకున్న ఆశ నాకు కావాలంటే నీకు దిక్కున్న చోటు పోయి చెప్పుకోవో, అది ఏదో జరిగిపోయింది, అది నేనే చెల్లిని చెప్పనేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇంకొకటండి, ఈ మోహన్ రెడ్డి అని ఆయన ఏం చేశాడనంటే ఈమె ఆధార్ కార్డుని కొత్తగా అప్లై చేసి ఆధార్ కార్డు తీసుకొని ఈమె ఆస్తిని చోరీ చేసి అక్రమంగా ఈయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈయన పలమాల గ్రామ పంచాయతీలో ఒక పోస్ట్ ఆఫీసులో ఒక ఉద్యోగి కూడానండి. ఆ విషయం నేను కూడా ఆయన అడగడం జరిగింది, ఇది పద్ధతి కదండి మీరు చేసినటువంటి అనేసి. ఈ విషయాలేనండి
మే 31వ తేదీన ఎస్ఐ గారికి ఈ విషయాలన్నీ చెప్పి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం తిరుపతిలో ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత యువతకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. స్వామి వివేకానంద వర్ధంతి ఈయన ప్రపంచ ప్రతినిధులంతా కూడా చికాగో మహాసభలకు వచ్చారు. వివేకానంద స్వామికి ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం కలిగించారు. కానీ ఆయన ఉపన్యాసం విన్న తర్వాత గంటల కొద్దీ ప్రపంచ దేశాల అందరినీ కూడా మైమరిచినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భముగా ఈరోజు బీజేపీ పార్టీ తరపున సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులతో ఈరోజు ఘన నివాళిని పుష్పాంజలి ఘటించడం జరిగింది. యువతలకు ఆదర్శ వెలుగుగా నిలిచిన స్వామి వివేకానంద స్వామి గారి ఎంతో ఉత్తేజమైన అతను బాటలో మనమందరూ నడిచే ఆయన ఆశయాలని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటూ అతన్ని శిరస్మరణీయంగా మనమందరూ తలుచుకొని అతని బాటలో నడవాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో 2వ రోజు పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. జిల్లా వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. పుష్పాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. వైసీపీ పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన జనసేన నేత కిరణ్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.